ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం శరదా శరదంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓంకారపంజరసుగీం ఉపనిషదుద్యానకేళికలకంఠీం ఆగమవిపినమయూరీం ఆర్యామంతర్విభావయేత్ గౌరీం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సభాయై నమః. శివమహాపురాణంలో భాగంగా శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కాశీక్షేత్రము, ఆ కాశీక్షేత్రం యొక్క విశేషాలను చూస్తూ ఉన్నాం. కాశీక్షేత్రంలో పరమేశ్వరుడు నివాసం ఉంటాడట. కాశీక్షేత్రము పరమేశ్వరుని యొక్క అర్ధాంగలక్ష్మి అన్నారు. అటువంటి కాశీక్షేత్రంలో వ్యాసమహర్షి నివాసం ఉంటూ ఉన్నాడు. శ్రీ మహావిష్ణువుని శంకరుడే, పరమేశ్వరుడే సృష్టి చేశాడట. తన యొక్క కుటుంబ భారం పెద్దదైపోతే, పెరిగిపోతే ఈ కుటుంబాన్ని నిర్వహించడానికి సమర్థుడైనటువంటి ఒక నాయకుడు ఉండడం అవసరం కదా అని చెప్పి పార్వతీ అమ్మవారితో చెప్పి విష్ణుమూర్తిని ఆవిర్భవింపచేశాడు, సృష్టి చేశాడు. ఆ విష్ణుమూర్తి మణికర్ణికా క్షేత్రం దగ్గర 1008 సంవత్సరములు తపస్సు చేశాడు. మణికర్ణికా సరోవరాన్ని నిర్మాణం చేసినటువంటిది కూడా విష్ణుమూర్తే. ఆ మణికర్ణికను తవ్వితే, పెద్ద గోతిని తవ్వితే ఆయన తవ్వుతూ ఉండగా వచ్చినటువంటి స్వేదజలం వల్ల, చెమట వల్ల మణికర్ణిక ఏర్పడినదట. పరమేశ్వరుడు విష్ణుమూర్తి యొక్క తపస్సుకు మెచ్చినటువంటి వాడై అక్కడికి వచ్చి ఆనందంగా తల అటు ఇటు తిప్పితే చెవులకు ఉన్నటువంటి ఒక కర్ణిక ఎగిరి ఈ సరోవరంలో పడింది. అందుచేత దీనిని మణికర్ణిక అని పేరు వచ్చింది. పరమ పవిత్రమైనటువంటి తీర్థరాజమిది. ఇక్కడ చేసినటువంటి దానము, తపస్సు, యజ్ఞము, యాగము ఇవన్నీ కూడా పితృదేవతలకు తర్పణములు, ఇవన్నీ కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయని చెప్పారు. తరువాత గంగానది భగీరథుని యొక్క తపఫలితంగా భూలోకానికి ఆవిర్భవించి ఈ మణికర్ణిక మీదుగా ప్రవహించుకుంటూ వెళ్ళినది. దీని యొక్క ఈ మణికర్ణిక యొక్క శక్తి ఇంకా పెరిగింది. ఈ సందర్భంలోనే విష్ణుమూర్తికి పరమేశ్వరుడు కాశీక్షేత్రం యొక్క, గంగానది యొక్క విశేషాలను చెబుతున్నాడు. ఆ చెప్పే సందర్భంలో ఆయన అంటారు, పరమేశ్వరుడు వాక్కులివి. విష్ణుమూర్తికి చెప్పిన పరమేశ్వర ఉవాచ అంగీకరించు మనుజుడు
సాంగోపాంగ అధ్వర క్రియాఫలము వియద్గంగా పులినంబున శివలింగార్చనమాచరించి లెస్సగా సౌరీ. ఓ విష్ణుదేవుడా, ఆకాశగంగా సైకతంలో శివలింగార్చనము చేసినటువంటి మానవుడు ఎవరైనా సరే సాంగోపాంగముగా నిర్వర్తించినటువంటి యజ్ఞక్రియా ఫలితాన్ని పొందుతాడు. సాంగ ఉపాంగముగా అంగములతోటి ఉపాంగములతోటి సమంత్రకంగా యజ్ఞం చేసినట్లయితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని ఈ గంగానది సైకతముల్లో ఇసుక తిన్నెల మీద పరమేశ్వరుని యొక్క పూజ చేసినట్లయితే, ఆరాధన చేసినట్లయితే, అర్చన చేసినట్లయితే పొందుతాడు. ఒక్క లింగార్చనములో సర్వ జగదర్చనము ఇమిడి ఉన్నట్లుగా సమస్త జగత్తు యొక్క అర్చనము కూడా ఒక్క లింగార్చనములో ఇమిడి ఉన్నది. గంగా స్నానములో సర్వతీర్థ స్నాన ఫలములు లభిస్తాయి. సమస్త తీర్థములలోనూ స్నానం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఒక్క గంగానదిలో స్నానం చేస్తే లభిస్తుంది. గంగా స్నానము చేసి ఎవరైతే నిత్యము కూడా లింగార్చనము చేస్తారో అటువంటి మానవుడు ఒక్క జన్మములోనే ముక్తిని పొందుతాడు, పరమమైనటువంటి ముక్తిని పొందుతాడు. ఇది సత్యము అంటాడు పరమేశ్వరుని వాక్యం కనుక ఇది యథార్థం. అగ్నిహోత్రములు, యజ్ఞములు, వ్రత దాన తపస్సులు గంగా సైకతమునందు చేసినట్లయితే ఆ ఇసుక తిన్నెల మీద లింగ పూజనా ఫలం యొక్క కోటితమాంశంతో అయినా కూడా సమానము కావు. మనం బయట చేసినటువంటివి ఈ ఇసుక తిన్నెల మీద చేసినటువంటి లింగార్చనములో కోటవ వంతు కూడా రావట. రోదనమాచరించువగా క్రోధ మనోభవ రాగలోభమోహాదుల కూడి తీరముల ఎందఘముల్ తల పట్టుపట్టి నేడాదిగా దీనబాయబడెనా మన కంచును కాశికాస మర్యాదమునం వియత్తడిని ఆడగా మత్స్యుడు గట్టుడిగ్గుచో. కాశికానగరం యొక్క పొలిమేరల్లో పారుతూ ఉన్నటువంటి గంగానదిలో కనుక స్నానమాడడానికి మనుష్యుడు గట్టు దిగుతూ ఉన్నట్లయితే ఆ గట్టుల మీద నిలిచి పాపములన్నీ కూడా దుఃఖపడతాయట. అయ్యయ్యో, మనం ఇతన్ని ఎడబాయవలసి వచ్చింది కదా. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని అరిషడ్వర్గములతో పాటుగా మనము కూడా ఈ మానవుని విడిచిపెట్టవలసి వచ్చింది కదా అని దుఃఖపడుతూ గొల్లుమని ఏడుస్తూ ఉంటాయట. మనుష్యుణ్ణి విడిచిపెట్టేస్తాయి మనం ఆ గట్టు మెట్లు దిగుతూ ఉంటేనే. ఈ విధముగా నడుస్తూ, కూర్చుంటూ, నవ్వుతూ, నిలుస్తూ, పరిగెత్తుతూ, ఆడుతూ, భోజనం చేస్తూ, నిద్రపోతూ, మెలకువగా ఉంటూ, ఆనందపడుతూ, లేస్తూ ఉన్నప్పుడు, కూర్చుంటూ ఉన్నప్పుడు భావమునందు అవిముక్త సీమ సంగటి ప్రవహించు శ్రీ గగన గంగ తలంచి త్యజించు పాపముల్. గంగానదిని కనుక మనం స్మరించినట్లయితే మనం ఎక్కడ కూర్చున్నా కూడా గంగా గంగా హే గంగే గంగే అనుకుంటూ ఉన్నట్లయితే మన యొక్క సమస్త పాపములు కూడా విడిచిపెట్టేస్తామట, పుణ్యాత్ములు అవుతాం. స్మరణ మాత్రము చేతనే మనకింతటువంటి పుణ్యములను పాపములను పోగొట్టి పుణ్యములను ఇస్తోంది గంగానది అంటే ఇంకా గంగానది స్నానం, గంగానది దర్శనం, గంగానది యొక్క నీటిని స్పర్శనం, గంగానది తీర వసతి అక్కడికి వెళ్ళి ఉన్నట్లయితే అవకాశం ఉన్నప్పుడు కొంతకాలమైనా కూడా అక్కడ ఉన్నట్లయితే ఎంత పుణ్యమో ఊహించండి. ఈ సందర్భంలో ఒక చిన్న విషయం చెబుతాను, వేరేగా భావించవద్దు. సాధారణంగా నేను ఉపన్యాసం చెబుతూ పక్కకి జరగను, కథలోంచి బయటికి వచ్చి ఏవేవో చెప్పాలనుకోను. ఈ ముందు వరుసలో కూర్చున్న అబ్బాయి మా పెద్ద అబ్బాయి అవకాశం వచ్చినప్పుడల్లా ల్యాప్టాప్ పట్టుకుని వెళ్ళిపోతాడు.
కాశీకి, భార్య అబ్బాయితోటి. అబ్బాయికి వేసవకాలం సెలవులు వస్తే వెళ్ళిపోయి 1 నెల 2 నెలలు అక్కడి నుంచే ఆఫీస్ పని చేసుకుంటూ గంగానదిలో స్నానం, అవకాశం ఉన్నటువంటి ఆలయ దర్శనములు, అది ఆ బాల్యము నుంచి కూడా రావాలి, చిన్నతనం నుంచి కూడా రావాలి. లౌకికంలో ఉన్నటువంటి మనకి ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ విడిచిపెట్టి వెళ్ళి గంగానది దగ్గర ఉండాలి, స్నానం చేయాలి, కాశీవాసం చేయాలంటే సాధ్యపడకపోవచ్చు. కానీ పూర్వజన్మ సుకృతం కనుక ఉన్నట్లయితే, పరమేశ్వరుని అనుగ్రహం కనుక ఉన్నట్లయితే మన మనస్సు అటువైపుగా వెడుతుంది, మనని లాగేస్తుంది. వద్దన్నా కూడా పెడుతూ ఉండడం, ఉంటూ ఉండడం, దర్శనం చేసుకుంటూ ఉండడం. కాశీవాసం విశేషమైనటువంటి ఫలితం అన్నారు. ఒక ఆయన అన్నారు, నాకు భారతదేశంలో 3 ప్రదేశాలు చాలా ఇష్టమైనటువంటి ప్రదేశములుగా కనిపించాయి. ఒకటి సత్యసాయిబాబా గారి దగ్గర ఉన్నటువంటి ప్రశాంతి నిలయం, అక్కడ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి 4 రోజులు ఉన్నట్లయితే మనస్సు స్థిమిత పొందుతుంది, ప్రశాంతత పొందుతుంది. రెండవది అరుణాచల దివ్యక్షేత్రం, అది కూడా పరమేశ్వరునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి ప్రదేశం అది. ఇక మూడవది కాశీక్షేత్రం. ఈ మూడింటిలోనూ కూడా కాశీక్షేత్రమే నాకెందుకో నా మనస్సుకి పరమేశ్వరునికి దగ్గరవుతున్నట్టుగా అనిపిస్తుంది నా మనస్సు అంటారు ఆయన. గంగకరు గంగ తలప విఘ్నములు సేయు ప్రేతరక్ష పిశాచికా భూతతతులు. మనం గంగానదికి వెళ్ళి స్నానం చేయాలి అని అనుకున్నట్లయితే, సంకల్పించినట్లయితే భూత ప్రేత పిశాచములన్నీ కూడా మనకు ఆటంకములు కలిగిస్తాయిట, విఘ్నములు చేస్తాయిట. గంగడాసిన పిదప, గంగకి దగ్గరికి చేరినట్లయితే మనం ఏదో విధంగా లేదు ఇంట్లో మనం స్నానం చేయడం కాదు, కాశీలో ఉన్నాం, గంగానదికి వెడదామని సంకల్పించిన వాళ్ళమై గంగానదికి వెళ్ళినట్లయితే, అక్కడికి వెళ్ళినట్లయితే విఘ్నములు సేయ వాసవుడు లేడు నరునకు వానితరమే. విఘ్నములు చేయడానికి ఇంద్రుడు కూడా సమర్థుడు కాడట. ఇక నరునకు సాధ్యమా? ఇచ్చలేకుండినను అగ్ని ఇచ్చలేకుండినను అగ్ని ఎట్లు కాల్చు తన్ను నంటిన వారిని దాహశక్తి. మనం అగ్నిని ముట్టుకుంటే కాలక మానదది. కావాలని చేసినా, పొరపాటును చేసినా, తెలియక చేసినా అగ్ని కాల్చుతుంది. ఇచ్చలేక కృంకినను దహించునట్లు తైర్థికుని పొందియున్న పాతకము గంగా. మనం ఇచ్చలేకుండా ఏదో సరదాగా ఎండ ఎక్కువగా ఉంది, ఎండగా ఉంది, వెళ్ళి స్నానం చేసి వద్దాం అని వెళ్ళినా, లేదు 2 స్నేహితులు వెళుతూ నువ్వు కూడా రావయ్యా స్నానం చేద్దామని తీసుకువెళితే వెళ్ళినా, గంగలో కనుక స్నానం చేస్తే పాపములన్నీ కూడా పోతాయిట. అనుషంగంబున ఉండెను విహారాపేక్ష నుండే నిఘర్మ నిరాసంబున నుండె దీవు భయసంత్రాణార్థముండేని అన్య నియోగంబున ఎవ్వడే మునుగు గంగాంబ ప్రవాహంబునన్ జనుడా తండును పుండరీకనయన. ఓ విష్ణు, పుండరీకనయన, శివుడు చెబుతున్న మాటలు ఇవి. శాసించు పాపౌఘముల్. ఏ మానవుడైనా సరే ఇతరులతోటి, ఇప్పుడు చెప్పుకున్న మాటే, ఇతరులతోటి చేరికను బట్టి కానీ, స్నేహం వల్ల కానీ, జలవిహారం చేయాలనేటటువంటి అపేక్ష చేత కానీ, ఆఖరికి అందులో పడవలో ప్రయాణిస్తూ చేతితో గంగను స్పృశించినా కూడా తాపమును ఉపశమింపజేసుకుందామని వేసవికాలంలో కానీ, తీవ్రమైనటువంటి భయోద్వేగం వల్ల కానీ భయం కలుగుతున్నది, ఒక్కసారి స్నానం చేసి వద్దామనిపించవచ్చు. లేదు, ఏ నాన్నగారో తండ్రి గారో చెబుతారు, బాబు వెళ్ళిరా కాస్త గంగలో స్నానం చేసిరా, పరిశుద్ధుడవు కమ్ము అంటారు. గంగాజన ప్రవాహంలో మునుగుతాడో ఆ మానవుడు పాపసంఘములన్నిటినీ కూడా శాసిస్తాడట.
అటువంటి పవిత్రమైనటువంటి గంగానది కాశీ మహాక్షేత్రంలో ఉన్నది, విశ్వేశ్వరునికి ప్రీతిపాత్రమైనటువంటిది. కంసంతక నరుడంతకు సంసార క్లేశముల విషాదమునందున్ సంసేవించున్ కాశ్యవతంసాభరణంబు గంగా తానెపుడేనిన్. ఏ రోజునైతే కాశికా అవహంసమైనటువంటి గంగానదిని నరుడు సేవిస్తాడో ఆ రోజు వరకు సంసారానికి మూలహేతువులైనటువంటి అవిద్య, అస్మిక, రాగము, ద్వేషము, అభినివేశము మొదలైనటువంటి విషాదములను అనుభవిస్తూ ఉంటాడు. ఒక్కసారి గంగలో స్నానం చేస్తే ఇవన్నీ కూడా విడిచిపెట్టిపోతాయట. తెరలక కాశికా నగరి దేవత రంగిణి తీర్థమాటకై అరుగుచూ ఎవ్వడేని మృతుడవు భవితవ్యత కారణంబుగా. ఎవరైనా కాశీ వెడదాం, గంగకు వెడదాం అనుకుంటూ ప్రమాదవశాత్తు కాలవశంగా మృతి పొందినట్లయితే అతనికి కూడా గంగా స్నాన ఫలితం, కాశీ దర్శన ఫలితం, విశ్వేశ్వర దర్శన ఫలితం సంపూర్ణంగా లభిస్తాయట. అరుణం సుమండలమంధకారము ఓలే దంభోళి వసుమతీద్రముల భోలే ఖగ సార్వభౌముండు కౌద్రవేయుల బోలే కంఠీరవము భద్రకరుల బోలే. సూర్యమండలము అంధకారమును, చీకటిని ఏ విధంగా పోగొడుతుందో అదే విధముగా వజ్రాయుధము లేకపోతే పిడుగు కొండలను ఏ విధంగా నాశనం చేస్తుందో, గరుత్మంతుడు కద్రువు యొక్క సంతానమైనటువంటి సర్పములను ఏ విధముగా నశింపజేస్తాడో, సింహము ఏనుగులను ఏ విధంగా వహిస్తుందో, దివ్యౌషధము వ్యాధిని ఏ విధంగా పోగొడుతుందో, మండు వేసవి కాలములో ఉండేటటువంటి సూర్య తాపము మడుగులో ఉన్నటువంటి నీటిని ఏ విధంగా ఆవిరి చేస్తుందో, జంఝామారుతము పెనుగాలి మేఘములను ఏ విధంగా పారత్రోలుతుందో, దురభిమానమున వలన ఏర్పడినటువంటి బడాయి, మనకు ఉన్నటువంటి బడాయి గర్వము, అహంకారము ధర్మమును ఏ విధంగా నాశనం చేస్తుందో ఆ విధంగా భక్తి సేవించు వారి పాపములడంచు దురిత తరుషండ శతఖండ పరసుధార మదన వైరి జటాటవీ మల్లికళికా అభ్రరోధిపయోభంగా అమర గంగా. గంగానదికి నా స్నానం కనుక చేసినట్లయితే ఆ విధముగా మన యొక్క పాపములన్నిటినీ కూడా గంగా స్నానము చెట్ల గుంపులను గొడ్డలి ఏ విధంగా నరికివేస్తుందో ఆ విధంగా గంగానది మన యొక్క పాపములన్నిటినీ పోగొడుతుందయ్యా. ఎవరైనా కనుక కాశీలో అదృష్టవశాత్తు జన్మించి కాశీలోనే నివాసముండి, కాశీలో అంటే మళ్ళీ మిగతా పట్టణంలో ఉంటే వాళ్ళు గుడికే వెళ్ళలేరు దర్శనానికి, విశ్వేశ్వర ఆలయ సమీపంలో గంగానది సమీపంలో ఉండి యావజ్జీవము గంగా ప్లావం వనరించుచు పంకజనయనా జీవన్ముక్తుడు త్రిజగన్ పావనుడన చెప్పబడుదురు తపస్వి ప్రవరుల్. జీవితకాలము కూడా కాశీలో గంగానది స్నానము, విశ్వేశ్వర దర్శనము చేసుకుంటూ కనుక ఉండగలిగినట్లయితే అతడు జీవన్ముక్తుడే అన్నారు. మూడు లోకముల్లోనూ పరమ పవిత్రుడన్నారు పెద్దలు. వలదు తిథివార నక్షత్రవర్గణంబు తీర సంవాస జనులకు వారిజాక్ష సంచితములైన నిఖిల దోషములు పాయునాక వాహిని ఏకాభిషేచమునను. ఇక్కడ గంగానది దగ్గర స్నానం చేసేటప్పుడు ఈరోజు ఏకాదశ లేకపోతే ద్వాదశ, ఈరోజు వర్జ్యం ఉందా, వారం ఉందా, ఈ సమయంలో దుర్ముహూర్తం ఉందా, ఇవేమీ చూడక్కర్లేదట. ఈరోజు ఏం వారం,
ఎప్పుడు అనుకుంటే అప్పుడు గంగా స్నానం ఏ సమయంలోనైనా చేయవచ్చట. పూర్వజన్మ సంచితములైనటువంటి సమస్త పాతకములు కూడా తొలగిపోతాయట. అలాగే గంగానది దర్శనానికి వెళ్ళినటువంటి వారు వెండితోటి, బంగారముతోటి కప్పలని, తాబేళ్లని, మొసళ్ళని, వానపాములని, గండూపదములన్నారు చిన్న చిన్న పాముల ఆకారంలో ఉండే బొమ్మలు, ఆ తాబేళ్లని, కర్కటములని, ఎండ్రకాయలని, కలహంసలని, కొంగలని బొమ్మలు చేయించి గంగానదిలో వేస్తారట. అది కూడా పుణ్యకార్యమేనన్నారు. తర్వాత పరమేశ్వరుడు గంగానదితో చెబుతూ ఉన్నారు. ఇంతవరకు విష్ణుమూర్తితో చెప్పారు గంగానది యొక్క గొప్పతనము, కాశీనగరం యొక్క గొప్పతనము, ప్రధానముగా గంగ యొక్క గొప్పతనమే చెప్పారు. ఎందుచేతనంటే గంగానది మహిమమును అడిగాడు ఆయన విష్ణువు పరమేశ్వరుని చెప్పమని ఆయన చెప్పారు. ఇంకా అమ్మవారితోటి పరిహసించును వేదంత భాగమన్నా ఉపనిషత్తన్న వీనుల నోకిలించు కంటగించును సాంఖ్యయోగంబులన్న కాశీనున్న జనుండు మోక్షమున తనిసి. కాశీలో ఉండే మానవుడు మోక్షాన్ని కోరుకుంటూ గంగా స్నానము, విశ్వేశ్వర దర్శనముతో సంతృప్తిని చెందినటువంటి వాడై, మోక్షలక్ష్మి యందు ఆసక్తిని కలవాడై వేదాంత భాగం అంటే పరిహసిస్తాట, ఉపనిషత్ అంటే రోతపడతాట, సాంఖ్యయోగం అంటే కంటగిస్తాట. ఇవేవీ కూడా అక్కర్లేదు, గంగా స్నానంతో సమానము కావు. దేహత్యాగము దానము, దేహ నిపాతంబు తపము, ధృతి పరికింపన్ దేహ వియోగము యోగము. ఆహా కాశీపురీ కృతావాసులకు. కాశికాపట్టణంలో నివాసం ఉన్నవారికి ఈ శరీరాన్ని విడిచిపెట్టడమే దానమట. దానం చేసినట్టే. దేహము కాలిపోవడమే తపస్సట. నిశ్చల భావముతోటి పరిశీలిస్తే దేహముతోటి వియోగమే, ఈ దేహాన్ని విడిచిపెట్టేయడమే యోగమట. విశ్వనాథుండు దేహళి విఘ్నరాజు కవని మొగసాలనధికారిగార్చి కాశీ చొరనీడు తన ముద్రగాని ఒరిని ముక్తినిధి ఎవ్వడొడుచునుకో మోసమనుచూ. అక్కడ పశ్చిమ దిక్కు సరిహద్దుగా దేహళీ వినాయకుడు ఆలయం ఉన్నది. తూర్పు దిక్కున గంగానది ప్రవహిస్తోంది. ఉత్తర దిక్కున వరుణ, దక్షిణ దిక్కున అసి, 3 నదులున్నాయి. పశ్చిమ దిక్కుకు చూస్తే 10 క్రోసులు అవతలంటే 25 కిలోమీటర్లు సుమారుగా వెళ్ళినట్లయితే కాశీపట్టణానికి పశ్చిమ సరిహద్దుగా దేవహళి వినాయకుడి ఆలయం ఉన్నది. అక్కడ ఆ వినాయకుడిని కాపలాగా పెట్టాట, ఈయన అధికారిగా పెట్టాట. మొగసాలకి, కోటవాకిలకి నా ఆజ్ఞ లేకుండా, నా అనుమతి లేకుండా ఎవరూ కూడా కాశీనగరంలో ప్రవేశించడానికి వీలు లేదు. నా ఆమోదముద్ర పడాలి. అందుచేత ఎప్పుడు కావాలంటే అప్పుడు కాశీకి వెళ్ళాలంటే కుదరదు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలి. అప్పుడే మనకు ఆ సంకల్పం కలుగుతుంది. భగవంతుని అనుగ్రహం కలిగినప్పుడే. ఎవరూ కూడా రాకుండా, తన అనుమతి లేకుండా నిర్ణయం చేశాట. వరుణను అసి 2 దిక్కుల తరుణెందు ధరుడు నిలిపే తలవరులుగా కాపలాదారులుగా ఇటువైపున వరుణ, అటువైపున అసీ నదులను పెట్టాట పరమేశ్వరుడు. ఈ 2 నదులు కూడా ఎలా వచ్చాయనంటే, ప్రయాగలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నట్ట కృష్ణ పరమాత్మ. బాసనపీఠం వేసుకుని కుడి పాదం నుంచి అసి, ఎడం పాదం నుంచి వరుణ వచ్చాయి. అలా ప్రవహించుకుంటూ వెళ్ళి దక్షిణ దిక్కున ఒకటి సరిహద్దుగా, ఉత్తర దిక్కున ఒకటి సరిహద్దుగా ఏర్పడ్డాయట. ఈ విధంగా పరమేశ్వర క్షేత్రమైనటువంటి కాశీపట్టణానికి సంబంధించినటువంటి వృత్తాంతం అంతా చెప్పారు. మోసపు దొంగల మీద అనుమానం వల్ల ఏర్పాటు చేశాట ఈ విధంగా సరిహద్దులుగా.
పడమటి దిక్కున దేహళి వినాయకుడు ఉండనే ఉన్నాడు, తూర్పున గంగానది ప్రవహిస్తూనే ఉన్నది. శివునాజ్ఞ లేనిదే ఎవరికైనా సరే కాశీనగరంలో ప్రవేశించడానికి అవకాశం లేదన్నారు. ఇక కాశీనగరవాసం చేస్తూ ఉన్నటువంటి పరమేశ్వరుడికి ఒక పర్యాయం కాశీని విడిచిపెట్టవలసి వచ్చింది. కాశీని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఈ వృత్తాంతాన్ని కనుక మనం చూసినట్లయితే కాశీ మహాక్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నది. పరమేశ్వరునితో సహా సమస్త దేవతా గణములు కూడా, అక్కడ విష్ణుమూర్తి కూడా ఉన్నాడు. ఉత్తర దిక్కున బిందు మాధవస్వామిగా ఉన్నాడు. దక్షిణ దిక్కును కూడా అసీ నదీ తీరంలో అసీ ఘాట్ అని అక్కడ విష్ణుమూర్తి ఆలయం కూడా ఉంది. హరిద్వార్ ఆలయం ఉన్నది అక్కడ. విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు. సమస్త దేవతలు, ఎన్ని శివలింగాలు ఉన్నాయో లెక్కే లేదు, కోట్ల కొలది శివలింగములు ఉన్నాయి. ఇలా ఉండగా ఒకసారి ఎందుచేతనో కాశీనగరానికి అకాలం ఏర్పడింది. కరువు కాటకాలు ఏర్పడ్డాయి. పంటలు లేవు, నీరు లేదు, ఎండలు, మనుషులే చంపుకు తినేటటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో బహుకాలం నడిచిందట. అప్పుడు బ్రహ్మదేవుడు మనువంశంలో పుట్టినటువంటి, మనువు యొక్క వంశంలో వాడైనటువంటి రిపుంజయుడు అనేటటువంటి రాజును పిలిచి, ధర్మాత్ముడు ఆయన రిపుంజయుడు, నువ్వు కాశీనగరానికి పరిపాలకుడిగా ఉండవలసినది, ధర్మ సంస్థాపన చేయవలసినది, ఇక్కడ ఈ కరువుగాటములు పోయేటట్లుగా ధర్మబద్ధమైనటువంటి పరిపాలన సాగిస్తూ ధర్మం 4 పాదాల నడిచేటట్లుగా చేయవలసినది అని అడిగాట. ఈ రిపుంజయుడికే దివోదాసు అని బిరుదిచ్చాడు. ఈ దివోదాసు, ఆయన కొడుకు సుదాసు ప్రాచీన ఆర్యగణముల నాయకులు. వాళ్ళు ద్రావిడులతో జరిగే యుద్ధంలో దేవతలకు సహకారం చేశారు. వాళ్ళు ఈ దివోదాసుని పిలిచి అడిగితే ఆయన ఒక సమయం పెట్టేట, ఒక వ్యవస్థని. నేను ఈ కాశీ రాజ్యానికి కాశీ పట్టణంగా ఈ భరతవర్షాన్నంతని కూడా పరిపాలన చేస్తాను. అయితే ఒక్క నియమం, కాశీలో ఉన్నటువంటి సమస్త దేవతలు కూడా కాశీని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఎవరు ఉండడానికి వీల్లేదు, శివుడితో సహా. అలా అయితేనే నేను పరిపాలిస్తా. ఎందుచేతనంటే ఇక్కడ బహునాయకత్వం ఉండకూడదు. నేను రాజును సర్వాధికారిని, నేను నా నాయకత్వమే ఉండాలి, ఇక్కడ బహునాయకత్వం పనికిరాదు అంటే సరేనన్నారు దేవతలంతా. పరమేశ్వరుడే ముందు బయలుదేరాల్సి వచ్చింది. కాశీని విడిచిపెట్టాడు, భరత ఖండాన్నే విడిచిపెట్టాడు. వేరే ఖండంలో ఉన్నటువంటి మందర పర్వతం మీదకి వెళ్ళిపోయాట ఆయన. తన యొక్క పత్ని అయినటువంటి అమ్మవారితోటి, ప్రమథ గణములతోటి, నంది, భృంగి, శృంగి మొదలైనటువంటి గణములతోటి అందరితోటి కలిసి వెళ్ళిపోయాడు. సమస్త దేవతలు కూడా కాశీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆలయాల్లో మూల విరాట్టులు లేరు, ఏవో ఉత్సవ విగ్రహాలు ఉన్నాయంతే. అప్పుడు ఆ కాశీనగరం ప్రధాన నగరంగా, ముఖ్య పట్టణంగా ఈ భూమండలాన్ని పరిపాలించాడు. భరతవర్షాన్నంతా కూడా చాలా ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేశాడు ఈ దివోదాసు రిపుంజయుడు. అలా 80,000 సంవత్సరాలు పరిపాలించాట. 80,000 సంవత్సరాలు. దేవతలకు కొంచెం ఆలోచన వచ్చింది, మానవుడితను సామాన్య మానవుడు ఇంతల్లా మన్ని వద్దని పంపించేస్తాడా, మీ భూమిని పరిపాలిస్తాడా, ఏమిటి ఇతని అహంకారం అని చెప్పి అగ్నిదేవుణ్ణి నువ్వు అక్కడ ప్రజ్వలించవద్దు అని చెప్పారు. కాశీపట్టణంలో అగ్ని ప్రజ్వలన ఆగిపోయింది, ఎక్కడా వంట అవ్వడం లేదు, వంటశాలల్లో వంట లేదు, దేవాలయాల్లో దీపారాధన లేవు, ప్రజలందరికీ కూడా భోజనం లేదు. మహారాజు గారికి కూడా వంటశాల నుంచి కబురు రాలేదు, భోజనానికి రండి వంట అయిందని చెప్పి. ఏమిటి సంగతి అని అడిగాడు. ఎందుకో అగ్ని ప్రజ్వలించడం లేదండి, వెలగడం లేదు అన్నారు. వెంటనే ఈయన యోగ మార్గం ద్వారా తన తపశ్శక్తిని ఉపయోగించి
తన యొక్క ధర్మనిష్టతోటి అగ్ని రూపాన్ని ఈయనే ధరించి అగ్నిని ప్రజ్వలింపజేశాడు. అగ్నిదేవతా స్వరూపాన్ని ధరించాడు. యజ్ఞపాకాది క్రియలన్నీ అవిచ్ఛిన్నంగా కొనసాగించాడు. తర్వాత దేవతలు మళ్ళీ వరుణదేవుణ్ణి పిలిచాడు. నువ్వు అక్కడ వర్షాలు కురవద్దు అన్నారు. వర్షాలు ఆగిపోయాయి. వెంటనే ఈయన వరుణదేవుడు రూపం ధరించాడు. వర్షాలు కురిపించాడు. ధర్మలోపం లేకుండా ఈ జంబూద్వీపాన్నంతా కూడా పరిపాలన చేశాడు. ఇంకా విశ్వేశ్వరుడికి పాపం కాశీని విడిచిపెట్టి ఉన్నాడేమో, వియోగ దుఃఖం కలుగుతోంది, దుర్భరమైనటువంటి విరహం పొందుతున్నాడు, క్షణముఖ యుగంగా గడుస్తోంది. మళ్ళీ కాశీ వెళ్ళాలి, కాశీ విడిచిపెట్టి వచ్చానని. ఎలా? ఇంత ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి రాజుగారి పరిపాలనలో ప్రజలందరూ ధర్మబద్ధులుగా ఉన్నారు. వేషమెత్తైనా కూడా ధర్మలోపం కలిగితేనే కానీ ఆయన్ని బయటికి పంపించడానికి లేదు. ఏం చేయాలని ఆలోచించి ఏదో ఒక చిన్న లోపాన్ని కనిపెట్టడం కోసం 64 మంది యోగినులు ఉంటారు, చతుషష్ఠి యోగిని గణం. ఆ గణాన్ని పంపించాడు. మీరు వెళ్ళి ప్రజలలో ధర్మలోపం కలిగేలా చెయ్యండి. చిన్నపాటి ధర్మలోపం కలిగితే ఏదో వంక పెట్టి పంపించేయచ్చు, మనం కాశీకి మళ్ళీ రావచ్చు. పరమేశ్వరుడికి కూడా తప్పలేదన్నమాట. ఆశావాదం. యోగినీగణం వచ్చారు, కాశీ అంతా తిరిగారు. అక్కడ ప్రజలలో ధర్మలోపాన్ని తెప్పించడానికి వారి వంతు ప్రయత్నం చేశారు. సఫలులు కాలేకపోయారు, విఫలం చెందారు. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెడితే పరమేశ్వరుడు ఏమంటాడో అని ఒకటి, కాశీని విడిచిపెట్టలేనటువంటి పరిస్థితి ఒకటి, కాశీలోనే 64,000 మంది కూడా శివలింగాల్ని ప్రతిష్ఠ చేసి పూజ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోయారు. రాజులో కానీ ప్రజలలో కానీ అణుమాత్రమైన ధర్మలోపం కలగలేదు. అప్పుడు సూర్యుడిని పంపించాడు పరమేశ్వరుడు. సూర్యుడు వచ్చాడు, అనేక రూపాలు ధరించాడు. ప్రజలలో ధర్మలోపం తెప్పించడానికి ప్రయత్నం చేశాడు, విఫలుడయ్యాడు. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళలేక 12 ఆదిత్యులుగా కాశీలోనే ఉండిపోయాడు. 12 మంది ఆదిత్యులు, వాళ్ళల్లో ప్రధానుడు లోలార్క ఆదిత్యుడు. వీళ్ళు 12 ఆదిత్యులు కూడా విగ్రహాల రూపంలో ఉండరు. అస్సీఘాట్ దగ్గరలో ఓ గోడలో చక్రాకారంలో ఉంటాడు లోలార్కుడు. ఈ ఆకృతిలోనే ప్రజలను అనుగ్రహిస్తూ పూజలు అందుకుంటూ ఉన్నారు. అప్పుడు పరమేశ్వరుడు ఎంతకీ రారే వీళ్ళు, వెళ్ళిన సూర్యుడు రాలేదు, యోగినులు రాలేదు. ఇప్పుడు ప్రధానులైనటువంటి తనకు బాగా ముఖ్యులైనటువంటి సన్నిహితులైనటువంటి ప్రమథగణములను పంపించాడు. వాళ్ళది అదే పరిస్థితి. వాళ్ళు కూడా ఇక్కడ శివలింగాలు ఏర్పాటు చేసుకున్నారు, తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళ ధైర్యం ఏమిటంటే, కాశీలో కనుక ఉన్నట్లయితే పరమేశ్వరుడు కోపించడు, వెళితే మనం పని సఫలం చేసుకురాలేదని ఏమైనా కోపించే అవకాశం ఉంది. కనుక కాశీలోనే ఉండిపోయాడు. తర్వాత బ్రహ్మదేవుణ్ణే పంపించాడు పరమేశ్వరుడు. బ్రహ్మదేవుడు వచ్చాడు, ఆయన వంతు ప్రయత్నం ఆయన చేశాడు. బ్రహ్మ కాశీలో దశ అశ్వమేధములు చేశాడు. 10 అశ్వమేధములు, దశాశ్వమేధ ఘాట్ అంటారు. విశ్వేశ్వరాలయానికి నడిచి వెళ్ళేంత దూరంలో ఉన్నది, గంగానదీ తీరంలో మణికర్ణికా ఘాటుకు పక్కన ఉన్నదే దశాశ్వమేధ ఘాట్. ఇక్కడే గంగాహారతి ఇస్తూ ఉంటారు. ఈ అశ్వమేధ ఘాటును స్థాపించాడు. దశాశ్వమేధ లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఆయన కూడా అక్కడే ఉండిపోయాడు. దేవతలంతా కూడా ఈ విధంగా వచ్చి తాము చేయవలసినటువంటి పనిని మర్చిపోయి కాశీని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళలేకుండా అందే నిలిచిపోతున్నారు. శివుడికి కోపం రావడం లేదు, ఆనందంగానే ఉంది. ఎందుచేతనంటే మన వాళ్ళు ఒక్కొక్కళ్ళే వెడుతున్నారు, అక్కడ స్థిర నివాసం పెట్టుకుంటున్నారు. ఏదో ఒక రోజుకి నేను కూడా వెళ్ళవచ్చు, నాకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందనేటటువంటి ఆశతోటి ఉన్నాడు ఆయన. ఆ విధంగా ఉన్న తరువాత విఘ్నేశ్వరుణ్ణి పంపించాడు కాశీకి. ఆయన విఘ్నేశ్వరుడు డుంఠి భట్టారకుడు ఇప్పటికీ కూడా
ఆ కాశీ విశ్వనాథుడి ఆలయంలోకి మనం ప్రవేశిస్తూ ఉంటే ఎడమవైపున ఉంటుంది డుంటి విఘ్నేశ్వరుడని. ఆ కాశీ పట్టణానికి యువరాజు ఆయన. అమ్మవారు రోజు అన్నదానం చేస్తున్నది, అన్నపూర్ణాదేవి. అందరికీ భోజనం పెడుతుంది ఆవిడ. రాత్రి అయిన తర్వాత, నాయన ఇంకెవరైనా భోజనం లేకుండా ఆహారం లేకుండా నిరాహారులై ఎవరైనా మిగిలి ఉన్నారా చూసిరా అంటుందట ఆ తల్లి. అప్పుడు ఈయన బెత్తం పట్టుకుని, ఏమయ్యా భోజనం చేసేవా, నిద్రపోతూ ఉంటారు అక్కడ బిచ్చగాళ్ళు గంగానది ఒడ్డున గట్ల మీద, ఏమయ్యా భోజనం చేసావా, నువ్వు భోజనం చేసావా అని అడుగుతూ ఉంటాడట. నేటికి కూడా విఘ్నేశ్వరుడు ఆయన పని అది. కాశీకి యువరాజు అయిన ఆయన్ని పంపించాడు. డుంటి భట్టారకుడు అని పేరుతోటి కాశీనగర వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. తన యొక్క మంత్రతంత్రాలతోటి ప్రజ్ఞలతోటి కాశీ అంతటా కూడా ఒక కొలిక్కి తెస్తున్నాడు. కొంతవరకు సఫలీకృతుడయ్యాడు ఆయన. కొంతవరకు ఫలితాన్ని సాధించి ప్రజలందరూ కథలుగా చెప్పుకుంటున్నారు. ఎవరో భట్టారకులు వచ్చారు, సాధువు గారు వచ్చారు, ఆయన పేరు డుంటి భట్టారకుట్ట, కొత్త తత్వాన్ని చెబుతున్నాడు ఆయన, విందామని చెప్పి వాళ్ళల్లో మనసులో భావన కలుగుతూ ఉన్నది. నెమ్మదిగా ఈ విషయం అంతఃపురంలోకి పాకింది. ఆ రాణులంతా కూడా చూసి ఈ స్వామివారిని అంతఃపురానికి రప్పించారు. అక్కడే మకాం పెట్టుకున్నాడు. రాణివాసానికి గురువై కూర్చున్నాడు ఆయన. కొంతవరకు సఫలీకృతుడయ్యాడు. అప్పుడు విష్ణుమూర్తినే పంపించాడు పరమేశ్వరుడు. విష్ణుమూర్తి ఆయన భార్య అయినటువంటి ఈ డుంటి విఘ్నేశ్వరుడు కాశీలో ఉన్నటువంటి 7 ఆవరణాలలో ఒక్కొక్క ఆవరణంలో 8 రూపాయలతోటి మొత్తం 56 రూపాయలతోటి స్థావరాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రజలలో కొంచెం అధర్మభావన కలిగేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. విష్ణుమూర్తిని పంపిస్తే ఆయన బౌద్ధ వేషంలో వచ్చాడు. మొన్ననే చెప్పుకున్నాం, బౌద్ధ వేషంలో వచ్చి యతీశ్వరుడిగా వచ్చి ఇక్కడ అధర్మాన్ని ప్రచారం చేస్తాడు. ప్రజలు పాపం చేసేలా చేస్తాడు, వారు నరకానికి వెళ్ళేలా చేస్తాడు. ఇదే విష్ణుమూర్తి యొక్క బౌద్ధావతారము అని కొంతమంది పండితులు అంటారు. కాదు కపిలవస్తువులో జన్మించినటువంటి శుద్ధోధనుడి కుమారుడే బుద్ధుడని, బుద్ధావతారం ఇదేనని కొంతమంది చెబుతారు. గౌతమ బుద్ధుడు బుద్ధమతాన్ని స్థాపించి బౌద్ధమతాన్ని ప్రచారం చేస్తూ ఉంటే ఆయనకి విష్ణుమూర్తి యొక్క అవతారంగా ఒక స్థానం ఇచ్చి చేసేసరికి బౌద్ధం మళ్ళీ హిందూ మతంలో భాగం అయిపోయింది. హిందూ మతానికి కుమార్తె వలె తయారైంది బౌద్ధ మతం. విష్ణుమూర్తి బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తున్నాడు. ఇక్కడ లక్ష్మీదేవేమో విజ్ఞాన కౌముది అని పేరుతోటి ఆవిడొచ్చింది. గరుత్మంతుడేమో వినయకీర్తి అనే పేరుతోటి వచ్చారు, కాశీలో ప్రవేశించారు. మనం అనకూడదు కానీ అధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ వచ్చారు. రాజుగారు విరక్తి చెంది తనంతట తానే రాజ్యాన్ని విడిచిపెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అప్పుడు మహారాజు అయినటువంటి దివోదాసుడు తన సర్వ సమృద్ధిని కూడా వెచ్చించి భూపాలశ్రీ అనేటటువంటి ఒక మహాప్రసాదాన్ని నిర్మించాడు. మహారాజు గారు తలుచుకుంటే లోటే ఉంది. పెద్ద భవనాన్ని నిర్మించాడు. అందులో దివోదాసేశ్వర లింగము అనే ఒక శివలింగాన్ని స్థాపించాడు. కైలాస శిఖరానికి సశరీరంగా ఆయన బయలుదేరి వెళ్ళాడు. అప్పుడు ఈ విధంగా దివోదాసు యొక్క కథ కాశీక్షేత్రంతో ముడిపడి ఉంది. ఆయన వెళ్ళిన తర్వాత పరమేశ్వరుడు మళ్ళీ కాశీలోనికి అడుగు పెట్టగలిగాడు. ఇది దివోదాసు యొక్క వృత్తాంతం. పరమేశ్వరుడు కాశీని విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి వృత్తాంతం. ఇంకా వ్యాసమహర్షి తన యొక్క 10,000 మంది శిష్యులతో కాశీలో నివాసం ఉంటున్నారు. ఆయన రోజు బయలుదేరి గంగానదీ స్నానం, సంధ్యావందనం, అనుష్ఠానం, దేవతార్చన, అగ్నికార్యం, విశ్వేశ్వర స్వామి వారి దర్శనం, ముక్తి మండపంలో శివపురాణములు పారాయణము, పురాణ పఠనము, తర్వాత భిక్షాటనమునకు వెళ్ళడము, ఇవన్నీ దినచర్యగా పెట్టుకున్నారు. శివతత్వాన్ని భక్తి ప్రచారం చేస్తూ ఉన్నారు. పరమేశ్వరుడికి పరమభక్తుడయ్యాడు వ్యాస మహర్షి. రోజు కూడా తన శిష్యులతో పాటు తాను కూడా భిక్షకు వెడుతున్నాడు. అందరూ తలో వీధికి వెడుతూ ఉన్నారు.
వచ్చినటువంటి వారి గౌరవంగా పిండి వంటలతో సహా భక్ష్యములు పెడుతూ ఉన్నారు. కాశీలో ఉన్నటువంటి ఇల్లాండ్రు గృహిణులు ముగ్గు పెట్టి ఆ ముగ్గు మధ్యలో వారిని నిలబెట్టి పుష్పములతో పూజించి వారికి భిక్ష వేస్తూ ఉన్నారు. ఇలా బహుకాలం గడిచింది, ఎంతో కాలం. కాశీలో అన్ని కుటుంబాలు ఉన్నారట, బ్రాహ్మణులందాం. భిక్షకి లోటే లేదు బహుకాలంగా. అయితే పరమేశ్వరుడికి ఎందుకో పరీక్ష చేయాలనిపించింది. వ్యాసుని యొక్క మనస్తత్వం కొంచెం మారినట్టుంది. ఈ భిక్షాటన చేయడం ఇందులో పడ్డాడు, ఈ జంఝాటంలో. ఈయనలో కామము క్రోధము మొదలైనటువంటి లక్షణాలు అరిషడ్వర్గాలు వదిలేయా లేదా? ఈయన యొక్క స్థితిని పరీక్ష చెయ్యాలి అని ఆలోచించినటువంటి వాడై పరమేశ్వరుడు అమ్మవారికి చెప్పాడు. వ్యాస మహర్షి భిక్షకు వచ్చినప్పుడు కాశీనగరంలో ఎక్కడా కూడా భిక్ష లభించకుండా చెయ్యని ఆనతిచ్చాడు. ఆవిడ శిరోధార్యమని భావించి ఆవిడ యొక్క అనుగ్రహం వల్ల, ఆవిడ యొక్క ప్రయత్న ఫలితంగా కాశీలో ఏ ఇంటి దగ్గర భిక్ష లభించలేదు ఆయనకి. ఇంకా వంట అవ్వలేదంటుంది ఒక ఇల్లాలు, మళ్ళీ 2 ఉంటుంది ఇంకో ఇల్లాలు. ఈరోజు మా ఇంట్లో పితృకార్యం భిక్షం వెయ్యకూడదు అంటుంది ఒక ఆవిడ, తలుపులే తీయదు ఒక ఆవిడ. ఈ విధంగా ఆయన శిలామండపానికి చేరాడు. వాళ్ళ మకాం అక్కడ, శిష్యులకి ఆయనకి శిలామండపం రాతి నిర్మాణం. నెమ్మదిగా ఒక్కొక్క శిష్యులే వచ్చారు. ఏమయ్యా, ఏమర్రా, మీకైనా ఈరోజు భిక్ష లభించిందా? లేక నాలాగే మీకు కూడా ఎక్కడా భిక్ష లభించలేదా? అసలు ఈరోజు కాశీలో ఏమైంది? ఇంతకాలం ఉన్నాం మనం ఈ కాశీనగరంలో, ఏ రోజును కూడా మనకు భిక్ష లేని పరిస్థితి రాలేదు. ఈరోజే ఎందుకు ఏర్పడింది ఈ స్థితి? మీరంతా కూడా ఒకసారి వెళ్ళి వాకపు చేసి రండి. అసలు ఏముందో ఇక్కడ, ఏమైనా జరగకూడనిది జరిగిందా? భిక్ష పుట్టకపోవడానికి కారణం ఏమిటి తెలుసుకురండి అంటే అందరూ వెళ్ళారు, అన్ని వైపులకు వెళ్ళారు. తిరిగి వచ్చి మహాత్మా, ఏ విధమైనటువంటి అవకరము కూడా కనపడడం లేదు. అవధరింపుము నారాయణావతారా బాదరాయణ, కాశికా పట్టణమున అవకరము లేదు. మీ ఎట్టి అధిక పుణ్యులుండా ఈ వీటికి ఎట్లు కీడొందనేర్చు. మీ వంటి పుణ్యాత్ములు ఇక్కడ ఉండగా ఏ విధమైనటువంటి కీడు ఎందుకు కలుగుతుంది మహాత్మా? ఏ విధమైన కీడు లేదు, రోజు ఉన్నట్టే ఉన్నది కాశీనగరంలో పరిస్థితి. ఏ పట్టణంలో అయితే విశ్వేశ్వర స్వామి వేంచేసి ఉన్నాడు, కైలాస పర్వతాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడే మకాం ఉంటాడు, ఏ పట్టణం దగ్గర నుంచి అయితే భాగీరథి గంగానది ప్రవహిస్తూ ఉంటుందో, ఆకలితో ఉన్నటువంటి వారికి ఆ అమ్మవారు పార్వతీదేవి అన్నపూర్ణాదేవి కృపసేసి అమృత భిక్షాన్నాన్ని ఇస్తుందో అమ్మవారు, వినాయకుడు ఎక్కడైతే ఏ పట్టణంలో అయితే యువరాజు పట్టాభిషేకాన్ని పొంది ఉన్నాడో, ఎందు ఉందురు తమ ఎంతలేసివారు, మీ వంటి మహానుభావులు ఎంతమంది ఎక్కడ ఉన్నారు? పరమ పుణ్యులు సంయమీశ్వరులనేకులు అట్టి కాశిని భిక్షన్నమ బదనుట వినగ పొసగునే. ఇది ఏమి విధము కాక, ఇదేం పరిస్థితో కానీ కాశీలో భిక్ష పుట్టలేదు అన్నది సాధ్యం కాదు కదా మహాత్మా. సన్నటి చైనా పట్టు చీర కట్టుకుని, చీనా పట్టు చీర అమ్మవారు అన్నాన్ని వడ్డిస్తూ ఉంటుంది, ఇక్కడ భిక్షాన్నాన్ని ఇస్తూ ఉంటుంది యాచకులందరికీ కూడా. అటువంటి కాశీలో మనకెందుకో భిక్ష పుట్టలేదు ఈరోజు గురుదేవా. మనము మన పూర్వజన్మముల యందు గడపినారము మధ్యాహ్నకాల భిక్ష. మన పూర్వజన్మలో మనం ఎవరికో భిక్ష పెట్టలేదు, ఎప్పుడో పెట్టకుండా ఆపాం.
అనుభవింపకపోవంగా అలవియవునే కమలుజునికైన ప్రారబ్ధ కర్మఫలం బ్రహ్మదేవుడికైనా అనుభవింపక తప్పుతుందా? మనం ఏనాడో ఎవరికో భిక్ష పెట్టి ఉండం పూర్వజన్మలో, కనుక ఇప్పుడు అనుభవిస్తున్నాం గురువుగారు. ఇక్కడ ఈ కాశీనగరంలో అందరూ భుజంగ భూషణులు, ఇక్కడ నివసించేవారంతా కూడా పరమేశ్వర స్వరూపులే, పాములను మెడలో ధరించినటువంటి పరమేశ్వరులే అంతా కూడా. అందరూ కాలకంఠులు, అందరూ కూడా గర్లకంఠులే. అందరూ గిరిసుల్, అందరూ కూడా గిరియందు నివసించేవాళ్లే, కైలాస పర్వతం మీద నివసించేవాళ్లే. అందరూ ధృతెందు కళలు, అందరూ కూడా శిరస్సు మీద చంద్రకళను ధరించినటువంటి వాళ్ళే. అందు అవనీ నగర నివసన స్థిరులు నరుల్, అందరూ కూడా ఇక్కడ నివసించే వాళ్ళంతా కూడా పరమేశ్వర స్వరూపులు. వీళ్ళు కాశీలో నివసించేటటువంటి మానవులని మానవ మాత్రులుగా భావించకూడదు, పరమేశ్వర స్వరూపంగానే భావించాలన్నారు. బ్రహ్మలోకంబు కాశికి పసిడివాటు, బ్రహ్మలోకంబు కాశికి బడిసివాటు. దిగదుడు పట కాశీకి బ్రహ్మలోకం, దిగదుడుపు తీస్తామే, దిష్టి తీసేస్తూ ఉంటాము, అటువంటిదట బ్రహ్మలోకం. విష్ణులోకంబు కాశీకి వినిమయంబు, విష్ణులోకమేమో కాశీకి తాకట్టు పెట్టడానికి పనికి వచ్చేదట, దీనికి సరిపోలజాలవవి. దాస బృందంబు కాశీ, దాస బృందంబు కాశీకి ఇంద్రచంద్రాదిలోకంబులు యుద్ధ చరిత. ఇంద్రలోకం, చంద్రలోకం మొదలైనటువంటివి కాశీకి దాసదాసులు. ఇటువంటి కాశీనగరంలో మనం ఉన్నాము. రాత్రి సమయంలో ఈ కాశీనగరంలో ఆదిశేషుడు వస్తాడు తన 1000 పడగలతోటి. ఇక్కడ ఉన్నటువంటి మాణిక్యములే, వాటి తలల యందు ఉన్నటువంటి మాణిక్యములే సహస్రదీపములుగా శివునికి నివాళిస్తూ ఉంటారు. వాళ్ళు కల్పవృక్షములు అదృశ్యములుగా ఉండి ఫలములతోటి ఈశానుని పరమేశ్వరుని సమర్చన చేస్తూ ఉంటారు. కామధేనువుల యొక్క మందలు, ఒక్క కామధేనువు కాదు, కామధేనువుల యొక్క మందలు అర్ధచంద్రుణ్ణి తలపై ధరించినటువంటి ఆ పరమేశ్వరుని తమ పొదుగుల నుండి అవిచ్ఛిన్నమైనటువంటి ధారలుగా పాలను స్రవింపజేస్తూ ఓలలాడిస్తూ ఉంటారు. మహాపద్మనదులు ఉన్నాయి, కుబేరుడి దగ్గర ఉంటాయట పద్మనదులు. నవనిధులు అన్నారు, 9 నిధులివి. మహాపద్మనిధి, పద్మనిధి, శంఖనిధి, మకరనిధి, కచ్చపనిధి, ముకుందనిధి, కుందనిధి, నీలనిధి, ఖర్వనిధి. ఇటువంటి ఈ 9 నిధులు కూడా పరమేశ్వరుడికి నిర్మలమైనటువంటి మణులను కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు. కాశీపట్టణంలో శంకరుని యొక్క ఇల్లు ఇది. కాశీపట్టణం ఆనందకాననంలో కలి ప్రవేశించదట, కలి ప్రవేశానికి అవకాశమే లేదు. ఇక్కడ ప్రళయమే రాదు, ప్రళయకాలంలో కూడా కాశీ మునగదన్నారు. తన యొక్క త్రిశూలం యొక్క కంటకాగ్రం స్థితమై ఉంటుందట పరమేశ్వరుని యొక్క త్రిశూలం మీద. ఈ వారణాసి పట్టణం కైవల్యలక్ష్మీ నివాసమట, అవిముక్త క్షేత్రం అన్నారు, ముక్తికి సంధాయకమన్నారు. ఇటువంటి కాశీనగరంలో మనకి భిక్ష పుట్టలేదు అంటే పోనీలెండయ్యా, ఈ రోజుకి ఉపవాసం ఉందాం మనం, పర్వాలేదు, ఒక్క రోజుల్లో ఉంచిపోయిందేముంది, రేపు తెల్లవారగానే మళ్ళీ బయలుదేరి పెడతాం కదా అన్నారు వ్యాస భగవానుడు. ఆ రోజు ఎవ్వరికీ కూడా భోజనం లేదు. రాత్రి తెల్లవారింది, మళ్ళీ స్నానము, సంధ్య అనుష్ఠానము, దైవ దర్శనము చేసుకుని పొద్దున్నే బయలుదేరకూడదు. మధ్యాహ్నం అపరాహ్న కాలంలో వెళ్ళాలి భిక్షాటనానికి. గృహస్థులకు ఆటంకం కలిగించకూడదు. బయలుదేరి వెళ్ళారు, ఒక్కొక్క వీధికి ఒక్కొక్కరు బయలుదేరి వెళ్ళారు యథాప్రకారంగా. ఈరోజు కూడా పరమేశ్వరుడు నిర్దేశించిన ప్రకారం ఏ ఇంటి వద్ద కూడా భిక్ష లభించలేదు. ఇది 2వ రోజు. ఇంకా వ్యాసుడు తట్టుకోలేకపోయాడు, ఆకలి మండిపోతోంది, ఏం చేయాలో తోచలేదు ఆయనకి.
ఆ చేతిలో ఉన్న పాత్రని ఆ వీధిలో వీధి నట్టనడుమ నేలకేసి కొట్టి పగులగొట్టాడు. ఈ కాశీ ప్రజలకి 3 రకాలైనటువంటి మదములు వచ్చాయి. ఆ మదములను పోగొట్టాలి, ఆ మదములకు చికిత్స చేయాలి. ఒకటి ధనమదం, ధనం ఎక్కువగా ఉంది. రెండవది విద్యామదం, ఇక్కడున్న వాళ్ళంతా కూడా పండితులే, ఆ విద్యామదానికి చికిత్స చేయాలి. మూడవది వేదమదం, అంతా వేదాంగ పారంగతులు ఇక్కడ వాళ్ళంతా కూడా, దానికి వైద్యం చేయాలని అనుకున్నవాడై శపిద్దామని అనుకుంటున్నాడు. కాశీని శపిద్దామనుకుంటున్నాడని మూలంలో చెప్పారు. కాదు కాశీ పట్టణంలో నివసించే వారిని శపిద్దామని అనుకుంటున్నాడని శ్రీనాథుడు కొంచెం మార్పు చేశాడు. ధనమదంబును, కాశీలో ఉన్న ప్రజలంతా పరమేశ్వర సమానులే. కాశీ వేరు, కాశీలో ఉన్న పట్టణ ప్రజలు వేరు, పరమేశ్వరుడు వేరు కాదు. ధనమదంబును వేద విద్యామదంబు మోక్షలక్ష్మీమదంబు, మూడవది మోక్షలక్ష్మీమదం అన్నారు. ముదిరి కాదే కాశికా పట్టణంబున కరుణలేక బ్రాహ్మణులు నన్ను ఇటు భంగపరచిరను, ఈ విధంగా భంగపరిచారు, వీళ్ళు అవమానం చేశారు, వీళ్ళు నాకు భిక్ష వెయ్యకుండా. ధనము లేకుండెదరు 3 తరములందు, 3 తరముల వరకు కూడా వీళ్ళకి ధనం ఉండదు. 3 తరముల చెడుగాక మోక్షలక్ష్మి, 3 తరముల వరకు కూడా ఈ కాశీలో ఉన్నటువంటి వాళ్ళకి మోక్షం లభించదు. విద్యయును 3 తరముల వెడలు వలయు, 3 తరముల వరకు ఇక్కడ విద్యాగంధం లేని వాళ్ళు అయిపోతారు, నిరక్షరాస్యులు అయిపోతారు అంతా కూడా. పంచజనులకు కాశికా పట్టణమునా అని చెప్పిద్దామని ఉద్యుక్తుడయ్యాడు. ఇంతలో అక్కడే ఓ ఇల్లు తలుపు తెరుచుకున్నది. ఆ భవనం నుంచి ఒక ముత్తైదువ ఉంటాయి, 70-80 సంవత్సరముల వయస్సు ఉంటుంది, పండు ముసలి ముత్తైదువ. ఆవిడ బయటికి వచ్చింది. ఒక చెలికెత్తి చెయ్యి పట్టుకున్నది. ఆ చేతి ఆసరాతో ఆవిడ నడుచుకుంటూ వచ్చింది. బుద్ధితత్వ స్వరూపిణైనటువంటి అమ్మవారు పార్వతీదేవి వ్యాస మహర్షి ఎదురుగా దర్శనమిచ్చింది ఆవిడ. ఆ తల వెంట్రుకలు కొన్ని నల్లగా కొన్ని తెల్లగా నువ్వులు బియ్యము కలిసి పరిచినట్టుగా ఉన్నాయిట. ఆ అందంతో అభినయిస్తున్నది ఆవిడ. సన్నటి నడుముతోటి, శరీరం మీద అలంకారాలతోటి చెలికెత్త చేయి పట్టుకుని వచ్చింది. ఏమయ్యా ఇటురా అని పిలిచినది. వేద పురాణ శస్త్ర పదవీనదవీయసి అయిన పెద్ద ముత్తైదువా, సకల వేదములు, సకల పురాణములు, సకల శాస్త్రములు ఏ మార్గము లేక జ్ఞానమును నిర్దేశిస్తూ ఉంటాయో అటువంటి మార్గానికి మిక్కిలి దూరంలో లేనటువంటి, అంటే దగ్గరగా ఉన్నటువంటి ఒక పురాణ పురంధ్రి అయినటువంటి తల్లి స్త్రీ కాశికానగరమైనటువంటి స్వర్ణపీఠిక మీద అధిరోహించి ఉన్నటువంటి అనాది అయినటువంటి ఆ అపర్ణ, ఆ పరమేశ్వరి వేద పురాణ శాస్త్ర పదవీయసి అయిన పెద్ద ముత్తైదువ, కాశికానగరహాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమ శక్తి సంయమివరా. ఓ మునీంద్ర, సంయమివరా ఇటురమ్మని పిల్చే హస్త సంజ్ఞాదరలీల, చేతితో చూపిస్తూ మునీశ్వర ఇటు రావయ్యా. రత్నకటకాభరణంబులు గల్లు గల్లనం, ఆమెకు ఉన్నటువంటి రత్న కంకణములు గల్లు గల్లుమని శబ్దం చేస్తూ ఉంటే ఇటురా నాయన అన్నదట. కుపుత్రోజాయేత త్వచి కదపి, కుపుత్రోజాయేత క్వచిదపి కుమాతాన భవతి. లోకంలో దుష్టులైనటువంటి కుమారులు ఉండవచ్చు కానీ దుష్టులైనటువంటి మాతలు మాత్రం ఉండరట. తల్లి ఎప్పుడూ కూడా దుష్టురాలు కాదట. ఒక్కసారి చూశాడు, ఎవరి ముత్తైదువా అనుకున్నాడు. కొంచెం
ఆలోచనలో పడ్డాడు.